బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను దేవులుగా నేను పూజించను. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన మొదటి ప్రతిజ్ఞ ఇది. ఈ ప్రతిజ్ఞ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంబేద్కర్ కు అది కావాల్సినంత ఉంది. అన్ని మతాల్లో బౌద్ధం భిన్నమంటారు అంబేద్కర్ వాదులు. ఇది చాలా వరకు నిజమే. 2024లో బుద్ధ జయంతి మే 23న వచ్చింది. ఈ సందర్భంగా బౌద్ధం గురించి, అంబేద్కర్ బౌద్ధం ఎందుకు స్వీకరించరా అన్న దానిపై ఆసక్తికర విషయాలను ఇవాళ తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే. ఎక్కడైనా యుద్ధాల కన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందంటే అది మత కలహాల వల్లే. ఇదే విషయాన్ని అధ్యయనం చేసిన అంబేద్కర్ కుల మతాలు లేని మానవీయ సమాజ నిర్మాణం కోసం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతానికి కారణమైన అశోక చక్రవర్తి బౌద్ధం ద్వారా అహింస మార్గంలో నడవాలని జ్ఞానోదయం చెందిన విషయం తెలిసిందే. అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజైన అక్టోబర్ 14న నాగపూర్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. 1956లో ఇది జరిగింది. నిజానికి దళితులు ఎక్కువగా ఆనాడు క్రైస్తవంలోకి మారేవారు. అయితే అంబేద్కర్ మాత్రం అన్ని మతాలపై లోతైన అధ్యయనం చేశారు. అన్ని మతాలు అర్థం చేసుకున్నారు. అందరూ ఆయన్ను మన ధర్మ శాస్త్ర ప్రతులను బహిరంగంగా తగలపెట్టిన దళితుడుగానే చూస్తారు. కానీ ఇతర మతాలపైన ఆయనకు మంచి అభిప్రాయాలేమీ లేవని కొద్దిమందికే తెలుసు. అసలు మతమే లేకుండా దళితులను నడవమని చెప్పడం కంటే కుల మతాల వివక్ష లేకుండా అహింస మార్గంలో నడిచే బౌద్ధమే మంచి చేస్తుందని బలంగా నమ్మారు ఆయన. అందుకే దాదాపు 3,65,000 మందిని కూడగట్టి నాగపూర్లో బౌద్ధ మతం స్వీకరించారు. బుద్ధుని మార్గం ద్వారానే ప్రపంచంలో శాంతి సామరస్యాలు నెలకొంటాయని అంబేద్కర్ గట్టిగా విశ్వసించారు. ప్రపంచంలో మనిషిని మనిషిగా చూడగలే ఏకైక మతం బౌద్ధమే. ఈ విషయంలో మిగిలిన మతాలు ఆత్మ విమర్శ చేసుకోవాలంటారు అంబేద్కర్ వాదులు. ఇక నాటి అంబేద్కర్ చూపించిన దారిలో నడిచే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 2023 ఏప్రిల్ 14న గుజరాత్లో మహా అద్భుతం జరిగింది. గాంధీనగర్లో 50,000 మంది దళితులు బౌద్ధం స్వీకరించారు. ఇలా అణగారిన వర్గాలకు బౌద్ధం ఎంతో దగ్గరైంది. అబద్ధాల పొరలు తొలగిపోయి నిజాలు ప్రకాశిస్తున్న కొద్దీ మనిషి వివేకం పెరుగుతూ వస్తోంది. గౌతమ బుద్ధుడి కథ ఇదే చెబుతోంది. మతాల్లోని లోపాలను ఎత్తి చూపిన గౌతముడు చివరకు నాస్తికుడుగా మారాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే బుద్ధుడి బోధనల కారణంగా ఆయన్ని దేవుడిగా కొలిచేవారు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చారు. ఇలా కాలక్రమంలో బౌద్ధం ఓ మతంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.